పొందుతాం చెప్పండి? మార్పు ఎలా పొందుతాం? ఎటువంటి మార్పు పొందుతాం? మీకు అర్థం కాల. ఇంట్లో కన్నా ఆడవాళ్ళని చూస్తే భయం వేస్తుంది మగవాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎంటుకలు ఇరబోసుకొని, అర్థమైందా? అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. ఎందుకంటే అట్టున్నాయి రోజులు, ఈరోజు అంత భయంకరంగా ఉన్నాయి. మార్పు కనబడదు అక్కడ. అదే వాళ్ళు ఇలా ఫంక్షన్లకు వచ్చినప్పుడు, ప్రార్థనలకు వచ్చినప్పుడు చూస్తే పర్వాలేదు, వీళ్ళు మా ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టచ్చు. మార్పు పొందారు. ఇప్పుడు మనం కూడా ఇలాగనే పరలోకం పోం కదా. ఎలా అవుతామో ఒక ముగ్గురు చెప్పండి చూద్దాం. ఎలా అవుతాం? కొంచెం బేస్ పెంచమ్మా. క్షయతను విడిచి అక్షయతను ధరించుకుంటాం ఒకరు. తర్వాత ఇంకొకరు. ముగ్గురికి ఇచ్చా కదా అవకాశం. ఇంకొకరు. ఎలా మార్పు పొందుతాం? హౌ షల్ బి ట్రాన్స్ఫార్మ్డ్? ఎలా మార్పు పొందుతాం చెప్పాలి. ఎలా మార్పు పొందుతాం? పర్లేదు మాట్లాడండి. ఎలా మార్పు పొందుతాం? క్షయత అక్షయతను ధరించుకుంటాం. తర్వాత నిర్జీవ క్రియలన్నిటినీ విడిచిపెట్టి జీవం గల దేవుని క్రియలు కలిగి పరలోకం వెళ్ళిపోతాం. ఓకే. 2. తర్వాత అన్న శరీరానికి మనము దూరం అయిపోయి ఆత్మ సంబంధంగా మారిపోతాం. ఒకరేమో క్షయత అక్షయతను ధరించుకున్నారు అని చెప్పారు. మరొక సేవకులేమో నిర్జీవ క్రియలు విడిచి జీవము కలిగిన క్రియలు కలిగి పరలోకం వెళ్ళిపోతాం అని చెప్పారు. మరొకరేమో దేహాన్ని విడిచిపెట్టి ఆత్మను సంతరించుకొని పరలోకం వెళ్ళిపోతాం అని చెప్పారు. కానీ నా బైబిల్ ఏం చెప్తుందో చూపిస్తాను. నా బైబిల్ ఒకటి చెప్తుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్ట ప్రేమను అనుగ్రహించెను చూడుడి. తండ్రి మనకు ఎటువంటి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు. ఏలయనగా అది ఆయన ఎరుగలేదు. ప్రియులారా, ఇక్కడ నుంచి మీరు నోట్ చేసుకోవాలి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక్కడ ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ను చూతుము గనుక ఆయన్ని పోలి ఉంటాము. ఆమేన్. ఇంగ్లీష్లో ఏమైపోయిందంటే ద జీసస్ క్రైస్ట్ హస్ అపియర్డ్ అమాంగ్ us, then you have to transform it as like to the Jesus. యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉంటాడో అలాగా దేవరాజు అన్నగారు వచ్చేంత వరకు భూమి మీద దేవుడు నలుకొడతాడు. మణిబాబు గారు దేవుని యొక్క రూపం లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపాంతరం లేక మారేంత వరకు ఆయన దేవుడు నడిపిస్తాడు. ఈ భూలోకంలో నీవు నేను దేవుని పిల్లలమని పిలబడుతున్న మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తామనంటే దాని అర్థము మనం మారిపోతామని కాదు. సాక్షాత్తు దేవుని పిల్లలు దేవుడున్నట్టే ఉంటారు. ఆమేన్. అందుకే ఆదికాండములో ఆయన తన పోలిక చొప్పున ఇప్పుడు తన పోలిక చొప్పున ఆయన చేసుకున్న తన పిల్లల్ని తన పోలికలోనే చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన దగ్గరకు తీసుకునే తన పిల్లల్ని తన పోలికగానే మార్చుకుంటాడు. ఆదికాండములో రాయబడిన ఆ మర్మానికి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం రాయబడిన మర్మానికి దగ్గర సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏంటంటే మర్మమై ఉన్నది. ఆమేన్. మర్మమా కాదా? ఇది మర్మం. అక్కడేమో దేవుడు తన పోలిక చొప్పున చేద్దామని అక్కడ దేవుడు తన కుమారుడైనటువంటి మొదటి ఆదామును చేశాడు. ఇప్పుడు ఈ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడనంటే సంపూర్తిగా తన పిల్లలందరినీ తన పోలికలోనికి మార్చుకున్నాడు. అక్కడేమో చేశాడు, ఇక్కడేమో మార్చుకున్నాడు. అక్కడేమో తయారు చేశాడు, ఇక్కడేమో నిర్మించుకున్నాడు. అక్కడేమో పిల్లల్ని రూపుదిద్దాడు, ఇక్కడేమో రూపాంతరము చెందించుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు రూపాంతరం లేక మనం వెళ్ళాలి. రూపాంతరం లేక వెళ్తేనే పరలోక రాజ్యంలోకి అడుగు పెడతాం. పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే మొదట నీవు నేను రూపాంతరం చెందాలి. ఆ రూపాంతరం ఏంటో ఇప్పుడు మరలా ఒకసారి బైబిల్లోకి వెళ్దాం.
మన బైబిల్ ఏం చెప్తుంది? మన బైబిల్ ఒకటి చెప్తుంది. మన దగ్గర ఉన్న బైబిల్ స్పెషల్గా ఒక మాట చెప్తుంది. నా దగ్గర ఉన్న బైబిల్ ఒక స్పెషల్గా ఒక మాట చెప్తుంది. ఏంటా మాట? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం మొదటి భాగం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇది ఈరోజు అంశం. మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. ఏమిటి ఈ యొక్క మిస్టరీ? మిస్టరీ అంటే మర్మము. మర్మం అంటే రహస్యమైన సంగతి. ఈ రహస్యమైన సంగతి నేను మీకు చెప్తాను అని అన్నాడు. అసలు రహస్యమైన సంగతి ఏంటి? ఈ రహస్యమైన సంగతి గురించి బైబిల్ ఏం చెప్పబడింది? ఈ రహస్యమైన సంగతి నువ్వు తెలుసుకోకపోతే, ఈ రహస్యం ఏంటి, ఈ మర్మం ఏంటో నీకు తెలియకపోతే నువ్వు దేవుని రాకడలో ఎత్తబడలేవు. సంఘంగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని వెళ్ళి కలుసుకోలేవు. సేవకుడుగా నేను రూపాంతరం చెందకపోతే నాకు అప్పగింపబడిన పరిచర్యను, నాకు అప్పగింపబడిన సేవను నేను సంపూర్తిగా ఆయన చేతికి ఇవ్వలేను. దేవుడు నన్ను దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా సంధించడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటి ఆ సంధింపనంటే, ఒక మర్మమును మీకు తెలుపుచున్నాను. ఇప్పుడు ఏమిటి ఆ మర్మం అనేది ఒకసారి అందరూ నాతో పాటు బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. ఆ మర్మం ఏమైనదో ఒకసారి అందరం బైబిల్ తీసి చదువుదాం. ఒకసారి ఆ మర్మం ఏమైనదో ఒకసారి అందరము బైబిల్ తీద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం.
ఆయన ఎందుకు ఆ మాట చెప్పాలి? అసలే వచ్చింది నువ్వు నీళ్ళ కోసము సుకారాన్ని పట్టడానికి వచ్చి అక్కడి నుంచి దాదాపు 24 మైళ్ళు, అంటే 12 మైళ్ళు కిలోమీటర్లు ఎత్తుకుంటే 24 కిలోమీటర్లు. 24 కిలోమీటర్లు యేసుక్రీస్తు ప్రభు అంత దూరం ప్రయాణం చేసి సుకారాన్ని పట్టడానికి వచ్చి అక్కడ వచ్చిన సమరయ స్త్రీని కలుసుకొని ఆ సమరయ స్త్రీ నీళ్ళు ఇస్తాడని తాగుతా ఉంటే, అయ్యా మేము నీళ్ళు చేదిపోద్దామంటే నువ్వు ఏమంటారంటే, నాకు యాకోబు బావి దగ్గరికి వచ్చాను, ఆ నీళ్ళ కోసం నేను వచ్చానంటే, కాదు నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎవరు దప్పికొనరు, నేను ఇచ్చే నీళ్ళు నిత్య జీవపు ఊరుడు ఊట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆ యొక్క సమరయ స్త్రీకి ఒక నీటి బుగ్గగా కనపడ్డాడు. ఆమేన్, అవునా కాదా? ఇప్పుడు అది మర్మముగా యేసుక్రీస్తు ప్రభు చెప్తే ఆ సమరయ స్త్రీ ఆ మర్మమును స్పష్టంగా గ్రహించింది కాబట్టి ఆ మర్మమైన క్రీస్తుని గురించి మాట్లాడింది వాళ్ళ ఊరికెళ్ళి. ఆమేన్. ఆమెకి ఎంత మర్మం అర్థమైందంటే ఆ రోజు అంత మర్మం అర్థమైంది. గట్టిగా హల్లెలూయా చెప్దామా? రెండో విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువుకు భూలోకంలో ఎక్కడ పెళ్లి కాలేదు. ఇదిగో ఆయన పెళ్లి కుమారుడే మేకారుడై వచ్చుచున్నాడని చెప్పాడు. ఎక్కడ పెళ్లి కుమారుడు? ఇది మర్మమా కాదా అన్న దేవరాజన్ గారు? హలో, ఆర్ యు ఫీన్? మర్మమా కాదా? మూడు ఏం చెప్పాడు? మూడోది, నేను ఈ రొట్టెని తిని ఈ రక్తంలో త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు అన్నాడు. రొట్టె ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అయిపోయాడు? అది మర్మమా కాదా? ఇచ్చిన ద్రాక్షరసం ఏంటి? ఆ రక్తం తాగితేనే నిత్య జీవం కలిగిన వాడు అని చెప్పాడు. ఈ శరీరం తిని ఈ రొట్టెని తిని త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడని 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో చెప్పాడు కదా. యోహాను రాసిన వార్త 6వ అధ్యాయంలో నేను ఇచ్చేటువంటి ఈ యొక్క రొట్టెని తిన్నవాడే, ఈ రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు, కనుక ఆ నిత్య జీవంకు వారసు రావాలంటే నా శరీరము తినాలి అని చెప్పాడు. ఆమేన్. యేసు ప్రభు శరీరం తింటే కష్టమనే కదా దాదాపు 70 మంది శిష్యులు యేసు ప్రభు దగ్గర ఉంటే 70 మంది ఒకే రోజు వ్యానిష్ అయిపోయారు. 70 మంది ఒకే రోజు వెళ్ళిపోయారు. మీకు తెలుసా ఆ విషయం? 70 మందిలో 12 మంది మిగిలారు. ఆ 12 మందిలో కేవలము ఆఖరికి 11 మంది మిగిలారు. ఆ 11 మందిలో మరలా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం చివరి వచనంలో ఆయన చీట్లు వేసి పంచుకున్నప్పుడు మత్తీయ పేరట వచ్చినప్పుడు మత్తీయ 12వ వానిగా జత చేయబడ్డాడు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారంటే 12 మంది అయ్యారు. అంటే ఏర్పరచబడిన 70 మందిలో 12 మంది అయ్యి 11 మంది అయ్యారు. 11 మందిలో తిరిగి మరలా ఒకటి కలుసుకుంటే 12 మంది అయ్యారు. ఎందుకు ఇలా జరిగింది? యేసుప్రభు పిలిస్తే వేల మంది లక్షల మంది రావాల్సినటువంటి వాళ్ళు 70 మంది ఒకే రోజున వెళ్ళిపోవడం ఏంటి? వాళ్ళు క్రీస్తు మర్మమై ఉన్నాడని వాళ్ళు స్పష్టంగా గ్రహించలేదు. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇప్పుడు ఆ 70 మందిలో మనలాంటోడు నాలాంటోడు ఉంటే నీలాంటోడు ఉంటే దేవుని పని జరగదు. నేను మరలా చెప్తున్నాను, నీ మనసుని ఈరోజు ఇక్కడ పదుపు పెట్టకపోతే, నీ ఆలోచన క్రీస్తు మీద కేంద్రీకరించకపోతే, క్రీస్తు మర్మమైనాడనే విషయం నీకు అర్థం కాకపోతే, క్రీస్తుని స్పష్టంగా గ్రహించకపోతే, క్రీస్తు సకల ఐశ్వర్యంలో కారణభూతుడని నీ యొక్క విశ్వాసపు జీవితంలోనికి ఆ విశ్వసనీయతలోకి నువ్వు వెళ్ళలేకపోతే నీ క్రీస్తు నీకు అర్థం కాదు. క్రీస్తు నీకు అర్థం కావాలంటే ఆయన సమరయ స్త్రీతో చెప్పినప్పుడు ఆమెకి ఎలాగైతే క్రీస్తు అర్థమయ్యి ఆమె యొక్క నిత్య జీవపు ఊరుడి ఓటైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును తన జీవితంలోకి ఆస్వాదించిందో, అలాగనే మన జీవితాలలో దాహార్తి కలిగినప్పుడల్లా ఆ జీవజలపు ఊటైన క్రీస్తు ఎద్దుకు వెళ్ళాలి. ఆమేన్. ఇప్పుడు ఆకలి కొనివాడు, అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఏం రాయబడింది? మీరు బైబిల్ చూడడంలే, నన్ను తిడతారో కొడతారో నాకు అర్థం కాదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం రాయబడింది. ఏమని రాయబడింది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు అని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు 4వ అధ్యాయం 4వ వచనంలో. కానీ ఇక్కడ ఏమన్నాడు యేసు ప్రభు? నా రొట్టెని తిని, అది ఎట్టు కుదిరింది? అక్కడేమో మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించిందని యేసు ప్రభువే చెప్పాడు కదా. ఇక్కడేమన్నాడు? నా రొట్టెని తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగినవాడు. అక్కడ తినద్దన్న దేవుడు ఇక్కడ తినమన్నాడు. ఎందుకు ఆలోచించాలి. తినద్దన్న దేవుడు ఇక్కడ తినమన్నాడు, అదెట్ట కుదిరింది? అక్కడ తినద్దన్నాడు, ఇక్కడ తినద్దన్నాడు. 2, ఇదిగో నేను తలుపుడు నిలుచుని తడుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్టల్లా నేను అతనితో కూడా కలిసి నాతో కూడా అతను కలిసి భోజనం చేయుదును. జయించమని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి పెట్టిందని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం, అంటే బైబిల్ గ్రంథంలో అనగా కుడి వైపున అనగా ఎడమ వైపున పేజీలో చివరిలో రాయబడింది. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జయించేవానిగా అక్కడ యేసుక్రీస్తు ప్రభు కనపడ్డాడు, తలుపుడు తడుచున్నాడు.
కానీ మత్తయి సువార్త 13వ అధ్యాయంకి వచ్చినప్పుడు తలుపేసేసాడే. ఎందుకు వేసినాడు? ఆడేమో తలుపును నిల్చుండి తట్టుచున్నాడు, ఇక్కడేమో ఆయనే స్వయంగా తలుపు వేసేసాడు. తలుపేసేది ఏమంటున్నాడు? అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, పొండి. అక్కడేమన్నాడు? తలుపు దగ్గర తడుతున్నాడు. ఇక్కడేమో స్వయంగా తలుపేసేసాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఇదిగో మీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను, దానిని ఎవడును వేయి నేరడు అని చెప్పాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఇదిగో దావీదు తాళపు చెవులు మీకు ఇచ్చి ఉన్నాను, మీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను, అది ఎవరును మూయలేరని అన్నాడు. తలుపు తెరిచింది ఆయనే, తలుపు మూసింది ఆయనే, తలుపు దగ్గర తట్టింది ఆయనే. ఇది మర్మమా కాదా? మన పదును పెడితే ఏంది, మర్మమా కాదా? ఆలోచిస్తే మర్మమా కాదా? చెప్పండి గట్టిగా. తట్టిన దేవుడు ఎందుకు మూస్తాడు? మూసిన దేవుడు ఎందుకు తరుపుతాడు? ఇన్ని రకాలుగా ఎందుకు కనపడ్డాడు? అంటే క్రీస్తు సంపూర్ణమై ఉన్నాడని స్పష్టంగా మనం గ్రహించకపోవడం చాలాసార్లు మనకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. నేను ఎంతగా బైబిల్ చదివిన చాలాసార్లు నాకేమనిపిస్తుంది అంటే, ఎవ్రీడే ఐ రీడ్ ద బైబిల్ బట్ హ్యావ్ ద వెరీ న్యూ థింగ్ ఫ్రమ్ ద పేజ్. ప్రతిరోజు నాకు అనిపించేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా స్పష్టంగా గ్రహించడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు క్రీస్తు స్పష్టత అయి ఉన్నాడని, క్రీస్తు మర్మమై ఉన్నాడని, క్రీస్తుని ఎరిగిన వారు సకల ఐశ్వర్యం కలిగిన వారని, క్రీస్తు యొక్క సంపూర్ణ గ్రహింపు కలిగిన వారై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంటే, మనమేమో క్రీస్తుని సంపూర్ణంగా ఎరగని వారమై ఉన్నాం, క్రీస్తుని స్పష్టంగా అర్థం చేసుకొనని వారమై ఉన్నాం, క్రీస్తుని యొక్క సకల ఐశ్వర్యములను అనుభవించని వారమై ఉన్నాం, క్రీస్తును మర్మమై ఉన్నాడనే విషయం మనకి ఇప్పటికీ అర్థం కాలేదంటే మనలో ఇంకా ఎక్కడో క్రీస్తుని గురించిన కొదువ అంతరంగంలో ఉంది. ఆమేన్. నేనైతే నమ్ముతున్నా, నా అంతరంగంలో ఎక్కడో ఇంకా కొదువు ఉంది. సంథింగ్ ఇస్ డ్రై ఇన్ మై హార్ట్, ద వితౌట్ ద జీసస్ క్రైస్ట్ ఈస్ నాట్ ఏ అండ్ ఫ్లవరిష్. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా నేను ఫలించాలని అనుకోవడం అది నా బుద్ధిహీనత, అవివేకత. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణత అయినాడని గ్రహిస్తానో అప్పుడు ఆ ఎండిన స్థలంలో కూడా ఆ జీవజలం ఎప్పుడైతే సంపూర్ణంగా వస్తుందో అప్పుడు ఆయన మర్మమై ఉన్న క్రీస్తు నాకు అర్థమవుతాడు. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఒకటి, జీవజలమేమో నీళ్ళ దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు, ఆ నీళ్ళు నాకొద్దు, నేను ఇస్తే నీళ్ళు తాగన్నాడు. వచ్చిందే నీళ్ళ కోసం. అర్థమైందా? దాహం కోసం వచ్చాడా లేదా యేసుక్రీస్తు ప్రభు? మరి నీళ్ళు తాగాడా? తాగలా. నేను ఇస్తే నీళ్ళు తాగితే నువ్వు దాహం అంటాడు. ఏంద్రబ్బా, క్రీస్తుని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. 2, మీరు బైబిల్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. యోహాను రాసిన సువార్త, యోహాను రాసినటువంటి సువార్త ఈ కొంచెం ఫ్యాన్ అటు తిప్పునాను, పాస్టర్ వైపు తిప్పునాను, నాకు అవసరం లేదు. ఎంత చేసినా నాకు చెమట పడిపోతుంది. వాళ్ళకి ఎంత ఫ్యాన్ పెడితే అంతగా వాళ్ళు కూల్గా ఉంటారు. యోహాను రాసిన సువార్త చెప్పు నాయన. అందుకు యేసు, అక్కడ కాదు బిడ్డ, అక్కడ కాదు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో 34వ వచనం. కాదమ్మా, 32వ వచనం. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. క్రీస్తు శిష్యులకి అర్థం కాలేదు. శిష్యులకు కూడా యేసుక్రీస్తు ప్రభు అర్థం కాలేదు. అర్థం అవుతుందా శ్యాంబాబు? ఎందుకు అర్థం కాలేదు? అయ్యా మధ్యాహ్నం అయిపోయింది, ఏదైనా భోజనం తెస్తాము అని అంటే ఆయన ఏమన్నాడు? నాకు క్యారియర్ వద్దు అన్నాడు. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? నాకు భోజనం వద్దు, అర్థమైందా? నాకు వేరొక భోజనం వస్తుందనంటే వీళ్ళు ఏమనుకున్నారంటే యెరూషలేము పక్కనే వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, అక్కడి నుంచి బెత్లెహేము నుంచి ఎవరైనా ఏమన్నా ఆహారం తీసుకొస్తారేమో, వాళ్ళ అమ్మ ఇంటి నుంచి పంపిస్తుందేమో అనుకుంటున్నారు. ఇంకొకరు తీసుకొస్తారు అనుకుంటారు. శిష్యులకు అర్థం కాలేదు. ఇప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణమైనటువంటి స్పష్టత గ్రహింపు శిష్యులకు అర్థం కాకుండా వాళ్ళన్న మాట ఏంటంటే, ఈ యొక్క వచనములో భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పినప్పుడు శిష్యులు అనుకున్నారు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చిన. మీ 12 మంది కాదని బోధగలుగుతారు ఎవరన్నా? తెచ్చిన ఆయన్ని మీరు తిన్నిస్తారా? నా దగ్గర మీరున్నారు, అర్థమైందా? ఎవరన్నా ఆహారం తెచ్చిపెడితే మీరు తిన్నిస్తారా? నన్ను తిన్నీరు. ఎందుకు తిన్నీరంటే మీరు నన్ను బతకనీరు, చావనీరు. ఎందుకు చావనీరు అని అంటే, మరి బాబు అంకుల్కి మేము పెట్టిందే తినాలి, మేమున్న చోటే ఉండాలి, మేము చెప్పినట్టు ఆయన వినాలి.
అరే మీరే ఇంత సిస్టమేటిక్గా ఉంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నప్పుడు వారెంత సిస్టమేటిక్గా ఉన్నారు? ఎవడైనా ఏమైనా తెచ్చునేమోనని ఒకరొకరు అనుకున్నారు, కానీ వారు ఆహారం ఎవరు కూడా తీసుకురాలేదు. ఇప్పుడు ఆహారం కోసం ఎదురు చూస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి చిత్తమును చేయడమే నాకు ఆహారం. ఇప్పుడు ఇది మర్మమా కాదా? బోధినాల్సిన వ్యక్తి తండ్రి చిత్తం అని అంటే, ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి నేను మీకు అన్నం పెట్టాలి, నేను తండ్రి చిత్తం నాయన అన్నాను అనుకోండి, అర్థమైందా? దేవకుమార్ తా చెప్తారు, ఇక మణిబాబు గారిని 108 ఎక్కించండి రా, ఎందుకంటే తండ్రి చిత్తం చెప్తున్నాడు, మధ్యాహ్నం 1 గంటకి అన్నం పెట్టను అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మర్మంగా మాట్లాడాడా లేదా? చెప్పండి గట్టిగా చెప్పండి, గట్టిగా మాట్లాడలేడా? మాట్లాడు. మీరు బాగా గమనిస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 4 మాటలు మాట్లాడితే ఆ 4 మాటల్లో ఇప్పటికీ ఎవరికి అంతుపట్టని జవాబు దొరకట్లేదు. ఆహారం అడిగితే వద్దన్నాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం అన్నాడు. నీళ్లు తాగమంటే నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు బతుకుతానన్నాడు. తర్వాత తలుపు దగ్గర నిల్చుని తట్టుచున్నాను అన్నాడు, ఆయనే తలుపు వేసేసి అక్రమం చేయవర్లరు పొండి అన్నాడు. తిరిగి ఆయనే మళ్ళీ తలుపు తెరిచి నేను వేసిన తలుపుని ఎవడూ తీయలేడు, నేను మూస్తే మళ్ళీ ఎవరు తెరవలేను అన్నాడు. అంటే ఇన్ని రకాలుగా యేసుప్రభు మాట్లాడాడనంటే ఆయన మాట్లాడాడు. 4వ విషయం చెప్తున్నా, మీ మనసులోకి అలాగా, ఎందుకంటే మీరు బాగా షార్ప్ మైండ్స్ కదా. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులందరూ వచ్చి గెత్సేమనే తోటలో అందరూ ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ 3 శిష్యులు ప్రత్యేకించబడిన పేతురు, యోహాను, యాకోబు వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కోతేత దూరంలో వెళ్ళి ప్రార్థిస్తుండగానే ఒక వ్యక్తి అమాంతంగా వచ్చి యేసుక్రీస్తు ప్రభుని గట్టిగా పట్టుకునేశాడు. ఆ పట్టుకున్న సైనికుడి పేరు ఏం పేరు? తల్ల పట్టుకోకూడదు. ఏం పట్టుకోవాలి? ఆ పట్టుకున్న సైనికుడి పేరు ఏం పేరు? అదే మర్మమైన క్రీస్తు నీకు అర్థం కావాలని ఈరోజు టాపిక్. నేను నీకు ఒక మర్మం చెప్తున్నాను, అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అసలు ఆ మర్మానికి మనం అనుకుంటున్నావు, మనం రెప్పపాట్లో నిద్రించం కానీ కడబోరద్దను మోగంగానే ఒక్కసారిగా అమాంతంగా నువ్వు వెళ్ళిపోతే ఆడ తీసుకెళ్ళి నిన్నేం చేస్తాడు తల్లే? ఇక్కడే సగం భర్తను చెప్పుకొని తింటున్నావు నువ్వు, సగం బాధపడుతున్నావు నువ్వు, అక్కడ తీసుకెళ్తే నువ్వు, అక్కడ మేము కూడా ఆడకొస్తే ఆడ కూడా మా పనులు చెప్పవా? చెప్పదా సార్? చెప్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే ఇప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఒక సైనికుడు వచ్చి పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న పేరు మల్కు. ఆ మల్కు అనే సైనికుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోగానే అమాంతంగా పేతురు ఏం చేశాడంటే తన వరలో ఉన్న కత్తి తీసి అమాంతంగా ఏం చేశాడు? చెవి తగ్గనేశాడు. చెవి అమాంతంగా ఎగిరి అవతల పడిపోయింది, రక్తం గారిపోతుంది, రక్తమండలం అయిపోతుంది గెత్సేమనే తోట. యేసుక్రీస్తు ప్రభు వెంటనే వచ్చి, పేతురు నీ కత్తి వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే హతమవుతా అన్నాడు. నీ కత్తి వరలో పెట్టు అన్నాడు. అరే చెప్పింది ఈయనే. కొంచెం ముందు భాగంలో వెళ్తే నీ పై బట్టను అమ్మి కత్తి కొనుము అన్నాడు. ఆమె ఏంద్రా, ఆడేమో 1 సైడ్ ఇలా చెప్పాడు, ఇక్కడేమో 2nd సైమ్ ఇలా చెప్పాడు. ఎలా కుదిరింది? ఏమన్నాడు? నువ్వు త్వరగా వెళ్ళి పై బట్టను అమ్మి కత్తిని కొనుము అన్నాడు. ఇక్కడేమన్నాడు? కత్తి చేత పట్టుకున్నాడు కత్తి చేతనే చచ్చిపోతాడు, నీ కత్తి తీసి వరలో పెట్టున్నాడు. అక్కడేమో కత్తి కొనుక్కోమనింది ఈయనే, ఇక్కడ కత్తి వరలో పెట్టమనింది ఈయనే. తిండి కావాలనేది ఈయనే, తండ్రి చిత్తం నెరవేర్చడమే తిండి అనిందండి. నీళ్ళు కావాలనేది ఈయనే, నీళ్లు తాగితే నాకు జీవజలపు ఊటైన క్రీస్తు నాకు ఆయన నేనిచ్చే నీళ్లు తాగితే ఎప్పుడు దప్పికొరడని చెప్పింది ఆయన. చివరిగా తలుపు దగ్గర నిల్చుని తడుచుదానని చెప్పింది ఈయనే, తలుపు వేసేసింది ఈయనే, తిరగ తలుపు తెరిచింది కూడా ఈయనే. ఇప్పుడు ఎన్ని మర్మాలా కాదా? చెప్పండి గట్టిగా చెప్పండి సార్. మర్మం ఏం మర్మమో ఒకసారి బైబిల్లో చూద్దాం. ఏం మర్మమైన, అసలు ఇంత మర్మమైన క్రీస్తు, అసలు ఇంత ట్రెమెండస్గా కనబడిన క్రీస్తు అసలు ఎలా కనపడ్డాడు? మత్తయి సువార్త. నా బైబిల్లో ఏమని రాయబడిందో చెప్తాను మీకు. మత్తయి సువార్త ఇంకా భోజనం కాలేదమ్మా, పాత్రల దగ్గర పోబాకు. ఇది కూడా ఒక మర్మం అయిపోయింది. ఇక మాకు బువ్వే వద్దు.
సరే, చూద్దాం అందరూ ఒకసారి. లూకా రాసిన వార్తలో, మత్తయి రాసిన వార్తలో బాగా స్పష్టంగా ఉంది, లూకా రాసిన వార్తలో కూడా స్పష్టంగా ఉంది. లూకా రాసిన వార్తలో ఒక చిన్న మాటను నేను మీకు చూపిస్తాను. లూకా రాసిన వార్త 2వ అధ్యాయం 29వ వచనం. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఎవరు ఈ మాట చెప్తున్నారు? సుమియోన్. ఎవరైనా ఇస్ ద బిగ్గెస్ట్ ప్రీచ్, ఒక మంచి ప్రవక్త, యాజకుడు. ఇశ్రాయేల్ అందరిలో పేరునిగినటువంటి భక్తిపరుడైనటువంటి ఈ యొక్క యాజకుడైన సుమియోను దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడే హన్నా అక్కడ ఉంది. అప్పటికి ఆమె 86 సంవత్సరాలు. ఆమెను దాటుకొని ముందుకు వెళ్ళగానే సరిగ్గా యేసుక్రీస్తు ప్రభుని అక్కడ తీసుకొచ్చారు. యేసు ప్రభుని అక్కడికి తీసుకొచ్చారు. ఏ తేదీని తీసుకొచ్చారు? ఏ తేదీన? నా మాటలు అర్థం కావట్లేదా? నా మాటలు కొంచెం వాల్యూమ్ పెట్టు అయ్యా. ఈయన ఆపరేటర్ ఎక్కడికి పోయాడు? ఈయన ఉన్నాడు. ఆయన ఇంకా మరి అమ్మ ఎక్కడికి పోయాడమ్మా కొడుకు? గుడ్. ఇప్పుడు ఓకే సార్? ఇప్పుడు ఓకేనా? గుడ్. ఇప్పుడు ఎక్కడ ఆపాను నేను? యేసుక్రీస్తు ప్రభువుని అక్కడికి ఏ తేదీని తీసుకొచ్చారు? ఆలోచించాలి. ఏ తేదీని తీసుకొచ్చారు సార్? అంటే అడిగా సార్, మీరు చెప్పండి, ఆప్షన్ చెప్పండి, నో ప్రాబ్లం. తేదీ ఒకటే, బట్ ఏ తేదీన ఏనే ఉంటుంది తేదీ. ఇప్పుడు నేను ఈరోజు ఎన్ని సార్? ఇది 8 అంటే నీకు సరిపోతుందా? మీరేమంటారు? 8 అంటే భలేవాడు అయ్యి. 8కి పుట్టినరోజు ఈరోజు. ఎందుకంటే 8వ నెల 8వ తేదీ వచ్చింది. 8కి పుట్టినరోజు ఏదైనా వస్తుందంటే ఆ నెలలో ఆ తేదీ వస్తేనే పుట్టినరోజు అవుతుంది. ఆమె మళ్ళీ 9, 8 మళ్ళీ పుట్టినరోజు రాదు. అర్థమవుతుందా? 8 ఆగస్టు నెలకి 8వ రోజున పుట్టినరోజు. ఓకే. అలాగనే యేసుక్రీస్తు ప్రభువు కూడా పుట్టినరోజు తీసుకొచ్చారు కదా ఆ దేవాలయానికి. అప్పుడు ఏ తేదీని తీసుకొచ్చారు? నా బైబిల్ ఏం చెప్తుందో చూపిస్తా, చూడండి. నా బైబిల్ ఏం చెప్తుందో చూస్తా. లూకా రాసిన వార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువు సున్నతి చేయబడిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసునన్న పేరు ఆయనకు దేవాలయంలో పెట్టారు. చాలు. 8వ రోజున యేసుక్రీస్తు ప్రభుని తీసుకొచ్చారు. ఆ 8వ రోజున ఏంటనంటే డేవిడ్ డెన్నిస్ డీటెయిల్ అనేటువంటి గొప్ప జర్మనీ శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, జనవరి 31వ తారీఖున, జనవరి 1వ తారీఖున యేసుక్రీస్తు ప్రభుని దేవాలయంలోకి తీసుకొచ్చారు. చెప్పండి సార్. అవును సార్. కౌంట్ చేసుకుని వెనక్కి వెళ్తే 25వ తేదీ వస్తుంది. అవును, జరుపుకోవాల్సింది. సార్ గట్టిగా చెప్పండి కొట్టండి ఒకసారి. చూడండి, ఆయనకి ఈ వయసులో కూడా ఎంత తెలివిచ్చాడు దేవుడు, ఎంత తెలివిచ్చాడు. ఇంత తెలివి ఉన్నా కూడా భార్య ముద్ద ఏం చేయలేము మనం. ఎందుకంటే వాళ్ళు చెప్తారు సామెత ఏదంటే, రాక్షసుడు భర్త అవుతాడంట, భార్య బ్రహ్మరాక్షసుట. కాబట్టి ఆ బ్రహ్మరాక్షసుల ముందు రాక్షసులు ఏం చేయలేరు. సార్, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క దేవాలయంలో సరిగ్గా జనవరి 1వ తారీఖున యేసుక్రీస్తు ప్రభుని తీసుకొచ్చినప్పుడు సుమియోను ప్రవక్త అలాగా చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడంటే, నాదా నువ్వు నన్ను ఇప్పుడు సమాధానంగా పోనిచ్చుచున్నావు, నేను ఇప్పుడు నీ రక్షణ నేను కనులారా చూశాను అన్నాడు. అసలు రక్షణ సుమియోనికి ఎలాగ కళ్ళారా కనపడింది? ₹1 క్వశ్చన్. రక్షించబడ్డావా అని అంటే రక్షించబడ్డాను. నీ రక్షణ నువ్వు కళ్ళారా చూసావా అంటే ఎలా కుదురుతుంది? అరే గుండు ఉందనంటే మణిబాబు గారు గుండు ఉందంట, మరి గుండెని తీసి నాకెందుకు చూపించలేదంటే? అర్థమవుతుంది నా మాట? అయ్యా నీకు గుండు ఉందని అడిగితే నాకు గుండెకాయ ఉందనంట. అర్థమైందా? ఆ గుండు ఉంటే మరి గుండె నాకు చూపించరా నాయన అంటే ఆ గుండె తీసి చూపిస్తారు. ఈడు అంటాడు, ఈడు వెళ్ళిపోవాల్సింది పరలోకం. ఇప్పుడు నాదా నువ్వు నీ రక్షణ నేను కళ్ళారా చూశానని అంటున్నాడంటే, ఇప్పుడు సుమియోను కళ్ళారా రక్షణను చూచాడంట. ఎలా చూడగలిగాడు? నువ్వు రక్షించబడ్డావా, మారు మనసు పొందావని గుచ్చి ప్రశ్నిస్తుంటాం బజార్లో విశ్వాసుల్ని.
అర్థమైందా? నీ రక్షణ నేను కళ్ళారా చూశానంటే ఇప్పుడు నా రక్షణ నేను కళ్ళారా చూస్తే ఇంకేముండదు యోహాన్ నా జీవితం. మరి యోహాన్ మరి సిమియోను ఎందుకన్నాడు యేసుక్రీస్తు ప్రభు చూడగానే? యేసుక్రీస్తు ప్రభును చూడగానే సిమియోనుకు మర్మమైన క్రీస్తు కళ్ళకు కనపడ్డాడు. ఆమేన్, ఆమేన్. కళ్ళకు మర్మమైన క్రీస్తు కనపడ్డాడు కాబట్టి రక్షణకు కారణభూతుడు ఈయన చూస్తే నేను రక్షణ చూచినట్టే, రక్షణకు ఈయన కేంద్ర బిందువు, అందుకే నేను నీకు పూర్ణ రక్షణ కలుగు చేతునని చెప్పబడినటువంటి ఆ మాట యేసుక్రీస్తు ప్రభువులో సిమియోనుకు మాత్రమే కనపడింది. ఆమేన్. ఇప్పుడు నీకెలా కనపడ్డాడు యేసు ప్రభు? మళ్ళా మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నాం. మర్మమైన క్రీస్తు సంపూర్ణ గ్రహింపు కలిగిన వారై, సకల ఐశ్వర్యము కలిగిన వారై, క్రీస్తు మర్మమును స్పష్టంగా ఎరిగిన వారై నీవు నేనుంటే తప్ప యేసుక్రీస్తు ప్రభు మనకు అర్థం కాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాట ఏంటో ఒకసారి నా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. లూకా సువార్త, లూకా సువార్త లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము. ఆయన రమారామి 8 రోజులైన తర్వాత పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి వెళ్ళాడు. ఈ కొండ ఎక్కడనంటే ఒలీవల కొండ. ఈ ఒలీవల కొండ అందరూ బైబిల్ ఒకసారి నాసా చూడాలి. లుక్ ఎట్ మీ. అందరూ ఈ ఒలీవల కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళగానే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క కొండ మీద, ఎత్తైన కొండ మీద ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఏమైంది? ఆయన వస్త్రాలు తగతగ మెరిసిపోయాయి. ఈ ప్రపంచంలో ఏ చాకలవాడు కూడా చలువు చేయనంతగా అంత తెల్లగా ఆ యొక్క వస్త్రాలు మెరిసిపోయాయి. ఈ లోపల ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఈజ్ అ ట్రాన్స్ఫార్మ్డ్. మొదటి చదివానే ఒక మర్మం. ఇప్పుడు ఆ యొక్క యేసు, మా అమ్మ ఆ బిడ్డను పట్టుకోమ్మా, ప్లీజ్ ఆ బిడ్డలు కంట్రోల్ చేయమ్మా, ప్లీజ్ అమ్మా. మీరు నమ్మండి, 48 గంటలు నేను ప్రయాణం చేసి 45 గంటలు పరిచయం చేసుకొని వచ్చానమ్మా. నేను రాకముందుగా 4 గంటలకు వచ్చి యోహాను శ్యాంబాబు ఆ దర్శి బస్ స్టాండ్లో వచ్చి కూర్చొని ఉన్నారు. ఆ బెంచ్ల కింద పడుకొని ఉన్నారు. చాలా బాధేసింది నా రాక కోసం. పాస్టరమ్మ గారు వాళ్ళ చెల్లెలు ఇక్కడ ఎడం పక్కన దర్శి బస్ స్టేషన్ పక్కన అట్టుకొండ దగ్గర ఆ బొంకు దగ్గర ఇద్దరు కాళ్ళు చాపుకొని ఎదురు చూస్తున్నారు. ఏందిరా ఈ ప్రేమ నాకు అనిపించింది. ఆ ఆర్చ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఆర్చ్ కాడ కరెక్ట్గా 6:30కి వెంకట్రావు ఆ బొంకు కింద పడుకొని కాళ్ళు చేతులు పెట్టుకుని పడుకున్నాడు. నేను వచ్చి లేపా, వెంకట్రావు అని అంటే లేచి కూర్చున్నాడు. వీళ్ళకి ఎందుకు ఇంత ప్రేమ? ఎవరు రాజా నువ్వు రారా నాయన అంటే ఈరోజు ప్యాసింజర్ ట్రైనే లేదనేసాడు మా వాడు ఒకే దెబ్బ. నేను మీలాగా సాకులు చెప్పాలంటే ఏం చెప్పాలా? ఇప్పటికీ హృదయంలో ఉన్న భయం ఏంటంటే మనం ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు, ఒక మాటకి మనం కట్టుబడినప్పుడు దాన్ని మనం చేయాలి. ఎందుకు నీతిమంతుడు ప్రమాణం చేయగల నష్టం వాటిని మాట తప్పడు. అందరికి సమయం చెప్తున్నా, సమయం నేను పాటించకపోతే నేను దేవుని సేవకుని అవుతాను. ఇప్పుడు ఈ ప్రశ్న అందరికీ వర్తిస్తుంది అనుకుంటా. అదే కరెక్ట్గా 3 గంటలకంతా నేను నిద్ర లేచి త్వరగా నేను రెడీ అయ్యి అక్కడి నుంచి నేను హురాబా షాబాలాబా రీకారాందారాలాబా దొనకొండకు వచ్చి అక్కడికి వచ్చి రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో నిలబడితే ఒక బస్సు రాలా. 4 గంటలకు టీ తాదామంటే నా మనస్సాక్షి చెప్తుంది డోంట్ డ్రింక్ ద టీ బికాస్ ఆఫ్ టుడేస్ ఫాస్టింగ్ యూ హ్యావ్ ద టీ ఇవాళ ఫేస్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వద్దు. ఇక వెంటనే అక్కడ కూర్చొని దాదాపు 4:30 దాకా వెయిట్ చేసి ఒక ఆటో వస్తే ఆటో అతను ఎక్కి దర్శిలో దిగితే ఆ దర్శిలో ఈ 3 బ్యాగులు తగిలించుకొని బస్ స్టాండ్ నుంచి మళ్ళీ తిరిగి సెంటర్లో రామారావు బొమ్మ సెంటర్ దాకా వచ్చి అక్కడొచ్చి ఒక ఆటో ఎక్కి ఆడి నుంచి మళ్ళీ నేరుగా ఈ అద్దంకి దారిలో వస్తూ ఉంటే ఆ మార్గం మధ్యలో ఆటోలో ప్యాసింజర్లే నన్ను అక్కడ దించేశాడు. నిజం చెప్తాను, దించేశాడు. పాస్టర్ గారు మీరేమనుకోకండి, నాకు పెట్రోల్ కూడా డబ్బులు, డీజిల్ కూడా డబ్బులు రాదు, మీరు దిగేసానంటే ఇక్కడ గొల్లవలసిన ప్రాంతంలో దించేశాడు. అక్కడ మళ్ళీ ఈ 3 బ్యాగులు వేసుకొని మళ్ళీ అక్కడ దిగేసి అలాగ నిలబడి కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. తిరిగి మళ్ళీ ఇంకా బస్సు వస్తే బస్సు ఎక్కి నేరుగా వచ్చి ఆర్చి కాడ దిగి అక్కడి నుంచి మళ్ళీ సంఘం నుంచి సింగరాయకుండా ఇది సింగనపాలెం వచ్చాం. అరే ముఖంలో చిరునవ్వు తగ్గలేదురా. ఈరోజు చెప్పకూడదన్నటువంటి లోపల జిజ్ఞాస కలగలేదు నాకు. యు జీల్ సంథింగ్ ఫర్ ద లార్డ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. హీ ఈస్ ద ఓన్లీ మిస్టరీ ఫర్ మై లైఫ్.
నేను మర్మమైన క్రీస్తుని తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తున్నాను. ఎన్ని శ్రమలైనా, బాధలైనా, హింసైనా, హీనతైనా, నేను ఎవరు గుర్తించకపోయినా, హానర్ చేసినా, హానర్ చేయకపోయినా, నీకు మర్మమైన క్రీస్తు స్పష్టంగా గ్రహించాలని సంపూర్ణ గ్రహింపు యొక్క ఐశ్వర్యంలోకి నేను ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ప్రయాణం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు సామాన్యుడు కాదు. నాకంటే నువ్వు ధన్యుడువు, గనుడువు. నాకంటే నువ్వు గనురాలివి. నువ్వు సంపూర్ణ గ్రహింపులోకి రావడానికి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమైన క్రీస్తు యొక్క మర్మమును తెలుసుకోవడానికే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు శిష్యులకు అర్థం కాలేదు. అందరూ రూపాంతర కొండ మీదకి వెళ్ళారు. అక్కడ ఆగాను నేను. నీ మనసు అక్కడికి వచ్చాను. ఇప్పుడు రూపాంతర కొండ మీద రాగానే రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ రూపం మారిపోయింది. వస్త్రాలన్నీ దగదగ మెరిసిపోయాయి. అమాంతంగా ఉన్నట్టుగుండి మోషే ఏలియా ఇద్దరు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆమేన్. తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో, మోషే నీవు ఆ వాగ్దాన దేశములోకి వెళ్ళలేవు. ఇట్స్ మై ఆర్డర్. యూ కెనాట్ ఎంటర్ ఇంటు ద సిటీ ఆఫ్ కానాన్. నువ్వు కానానులోకి వెళ్ళలేవు. ఎందుకంటే నీవు నా మాటను మీరినందువల్ల నేను నిన్ను కానానుకు పంపను అన్నాడు. పంపనన్నాడా? అక్కడేమో పంపనన్న తండ్రి మాట కాదని, కానాను వాగ్దానం చేయబడిన దేశమైన కానానులోకే మోషే ఎట్టొచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏదో ఊపిరి బిగబీసిపోయింది అందరికీ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు అక్కడేమో సాక్షాత్తు తండ్రి, నువ్వు పోవద్దు, నువ్వు పోతే నేను ఒప్పుకోను, నేనే నిన్ను భూస్థాపన చేస్తాను, నేనే నీకు అన్నీ చూసుకుంటానని చెప్పి ఆ పిస్కా కొండ మీద సరిగ్గా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చివరి వచనంలో పిస్కా కొండ మీద యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి సాక్షాత్తు మోషే యొక్క సమాధిని దగ్గరుండి భూస్థాపన చేశారు. ఆమేన్. భూస్థాపన చేస్తే నేటికి మోషే సమాధి ఎక్కడుందో కనపడలేదు. ఒకవేళ కనబడి ఉంటే ఇశ్రాయేల్ అందరూ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు తర్వాత లేదా యెహోవా దేవుడు తర్వాత గొప్ప దేవుడు ఎవరు ఉన్నారంటే మోషే అని చెప్పి వాళ్ళు పూజించే వాళ్ళని దేవుడే ఆ సమాధి ఎక్కడుందో కనుమరుగు చేశాడు. కానీ యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మోషే శరీరం గురించి తర్కించున్నట్టుగా మిఖాయేలు దేవదూత ఎందుకు అక్కడ పోరాడింది? మీకు అర్థం కాలే. చూడండి ఏమైపోతారు నాయన కొంచెం. మీరు యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు, మోషే శరీరాన్ని దగ్గరుండి దేవుడు భూస్థాపన చేస్తే, అర్థమైంది గారు? మోషే శరీరాన్ని దేవుడు పిస్కా కొండ మీద ఆయనే భూస్థాపన చేస్తే, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, యూదా రాసిన పత్రిక అనగా 9వ వచనంలో సాక్షాత్తు మోషే శరీరం దగ్గర అపవాది ఎలా వచ్చి నిలబడింది? పైపెచ్చు మిఖాయేలు దేవదూత అక్కడ నిలబడి దేవుడు నిన్ను గద్దించునుగాక అన్నప్పుడు ఆ మిఖాయేలు దేవదూత చెప్పిన మాటను బట్టి అపవాదైనటువంటి శాతానుడు మోషే శరీరం దగ్గర నుంచి వెళ్ళిపోవడమే కాదు, తర్కించాడు. దేర్ ఇస్ కాంట్రవర్సన్ బిట్వీన్ అమాంగ్ టు ద మిఖాయేల్ అండ్ ద శాతాన్. శాతానికి మిఖాయేలుకి పెద్ద పోరాటము, వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదోపవాదాలలో మోషే శరీరం అక్కడ పడుకొని ఉంది. అక్కడ పాతి పెట్టిన దేవుడు మోషే శరీరం ఎట్టొచ్చింది? అసలు పోవద్దున్నటువంటి ఈ మోషేని దేవుడు ఎందుకు కానాను దేశంలో యేసుక్రీస్తు ప్రభుకి వచ్చి కనపడ్డాడు? ఆమేన్. ఇది మర్మమా కాదా సార్? మర్మమా కాదా? మర్మం అంటే ఇప్పుడు ఎన్ని మర్మాలు చూసాం మనం? ఎన్ని మర్మాలు చూసాం చెప్పండి. వస్తే పునర్లోకానికి వద్దాం. ఎన్ని మర్మాలు చూసాం? 6 మర్మాలు. మొదటి మర్మం ఏమైనది? నీళ్లు సమరైతున్నట్టు నేను ఇచ్చి జలాలను ఇప్పుడు తాగినట్టు తప్పికున్నాడు అని చెప్పి యోహాను సువార్త 4వ అధ్యాయంలో అది మర్మం. 2వ మర్మం ఆహారం గురించి ఏమైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రం దేవుని నోటి ప్రతి మాట వల్ల జీవిస్తానని చెప్పిన ఈ దేవుడే తిరిగి నా రొట్టెని తిని రక్తం తాగువాడు నిత్యజీవం కలిగిన వాడు, ఇది మీరు తినాలి, తినకుండా మీరు చస్తారని చెప్పాడు. అక్కడేమో తినద్దు అన్నాడు, ఇక్కడేమో తినమన్నాడు. 3వది తలుపు. అక్కడేమో యేసుక్రీస్తు ప్రభువే సాక్షాత్ ఇదిగో నేను తలుపు తడుచున్నాను అన్నాడు. అక్కడేమో ఇదిగో తలుపు వేసేసి అక్రమం చేయవాలని మీరు నా ఎదురు నుంచి పొమ్మన్నాడు. తిరిగి 3వసారి ఏమో తలుపు తెరిచి ఉన్నాను, ఎవడు దా తలుపు వేయలేను అన్నాడు. మూసింది ఆయనే, తెరిచింది ఆయనే, తిరిగి తట్టింది ఆయనే. ఇది ఎలా లాజిక్? 4 చెప్పండి సార్. కత్తి. అక్కడేమో మలుకు చెవ తగనగినప్పుడు మలుకు చెవులు స్వస్థపరిచాడు దేవుడు, కత్తి వరలో పెట్టమన్నాడు. తిరిగి మరలా ఇక్కడ పై బట్టను అమ్మి కత్తి కొనుక్కోమన్నాడు. సార్ 5వది
రక్షణను కళ్ళారా సిమియోను చూచాడు. సిమియోను చూచినప్పుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు మర్మమైనడని విషయము ఇశ్రాయేలుకి ఎవరికి అర్థం కాలేదు, చివరికి యూదులకు ఎవరికి అర్థం కాలేదు. అప్పటిదాకా ధర్మశాస్త్రాన్ని పదే పదే పఠించినటువంటి శాస్త్రులకు ఎవరికి కూడా అర్థం కానంత మర్మమంతా కూడా సిమియోనుకి అర్థమైంది. నాదా, నీ రక్షణను కళ్ళారు చూచేటట్లు సహాయం దయచేసేవని రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుని కళ్ళారా చూడడానికి ఒక సిమియోనుకు మాత్రమే దేవుడు అనుమతించాడు. అది మర్మం, అది మర్మం. ఆ రక్షణ అయినటువంటి రక్షణ కళ్ళారు చూస్తానని చెప్పిన మాట మరి యేసేపు ఆ రోజు మొదటిసారి ఆ యొక్క గొర్రెల పాక దగ్గర చూచినప్పుడు, ఎక్కడ? పత్తి గుడ్డలలో ఆయన చుట్టబడి ఉన్నప్పుడు చూశారు కదా. మరి వాళ్ళకెందుకు ఆ రక్షణ కనపడలేదు? ఆ ముగ్గురు జ్ఞానులు వచ్చినప్పుడు ఒకరేమో బంగారు తీసుకొచ్చారు, మరొకరేమో బోలం తీసుకొచ్చారు, మరొకరేమో సాంబ్రాన్ని తీసుకొచ్చారు. ఆ ముగ్గురు అర్పించినప్పుడు సాక్షాత్తు నీవు నేను కళ్ళారా చూస్తున్నానని ఆ ముగ్గురు ఎందుకు చెప్పలేకపోయారు? ఎత్తుకొచ్చిందో లే, నక్షత్రాన్ని చూసిందో వాళ్ళే, స్టార్లు కట్టడానికి మూల పితృలు వాళ్ళే. అర్థమైందా? వాళ్ళకి అర్థం కాని రక్షణ ఒక్క సిమియోనుకి అర్థమైంది. ఇది మర్మము. సరే, చివరిగా మోషేనేమో దేవుడు రావద్దన్నాడు, నువ్వేమో ఎంటర్ అవ్వడానికి వీల్లేదు అన్నాడు. దేవుడే స్వయంగా పాతిపెట్టిన మోషే శరీరం దగ్గర మళ్ళా కొట్లాట వచ్చింది. కొట్లాట అయిన ఈ మోషే శరీరము తిరిగి మళ్ళా లూకా సువార్త 9వ అధ్యాయంలో కానానులో ప్రత్యక్షమయ్యాడు. ఆడు రావద్దంటాడు, ఇక్కడ పోవద్దంటాడు, ఇక్కడ కొట్లాట అంటాడు, నువ్వు నాకు కనపడాలంటాడు. ఆమె మర్మమా కాదా? సరే చెప్పాలి, మర్మమా కాదా? చివరిగా చూద్దాం ఈ మర్మం. మత్తయి సువార్త, మత్తయి సువార్త అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. 20వ అధ్యాయం 15వ వచనం. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడునైనందున నీ కన్ను చెడినదని ఈ తెలుగు తర్జుమా. ఇది బిఎస్ఐ వెర్షన్ చదువుతున్నారు సార్ మీరు. నేను ఇప్పుడు ఓల్డ్ వెర్షన్ చదువుతున్నాను. మీకు కడుపు మంటగా ఉన్నదా? మీరు ఈ తెలుగులో ఏం చదివారు? బిఎస్ఐ వెర్షన్లో ఏం చదివారు సార్? మీ కన్ను నీకు ఏమైనా కళ్ళకేమన్నా చెడ్డ కనపడిందా అన్నాడు. కానీ ఇంకొక బైబిల్ ఏం రాయబడిందంటే నీకు కడుపు మంటగా ఎసిడిటీ ఏమన్నా ఫామ్ అయిందా అని అన్నాడు. నీకేమైనా ఎసిడిటీ ఫామ్ అయిందా? నా సొమ్ము నా ఇష్టం అన్నాడు. అసలు సొమ్ము ఇమ్మనింది ఎవరిని? మళ్ళీ లెక్క అడగమనింది ఎవరిని? ఒకడికేమో 1 దేనారం అంటాడు, ఇంకొకడికేమో 2 దేనారాలు ఇచ్చాడు, ఇంకొకడికేమో 3 దేనారాలు ఇచ్చినాడు. ఒక్కొక్కడు మళ్ళీ లెక్క అడిగాడు. లెక్క అడిగిన తర్వాత మొదటోడు ఏం చేశాడంటే, అయ్యా నువ్వు విత్తిన చోట కొయ్యవాడువు, కొయ్యిన చోట విత్తనవాడువు, నాతో నీకెందుకు వచ్చింది అయ్యా ఈ బాధలంతా నాకొద్దు, కాబట్టి ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ఈ దేనారాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను అమాంతంగా దేనారాన్ని చేతికి ఇచ్చాడు. మంచి చేశాడు లేదా? మంచి చేశాడా లేదా? ఎందుకు వచ్చింది ఈ బాధ అంతా? నువ్వు 1 దేనారం నాకు ఇచ్చావు అంటే ఇంచుమించు ₹10 కావచ్చు. నువ్వు ₹10 నాకు ఇచ్చావు, తిరిగి నీ ₹10 నీకు ఇచ్చేస్తున్నా, నీకు నాకు ఇంక ఏ చెల్లు లేదు. కొంతమంది చెప్తుంటారు బాయ్ బాయ్ టాటా అంటుంటారు. నీకు నాకు ఏ చెల్లు లేదు. అప్పులు తీసుకున్న వాళ్ళు ఏం చెప్తుంటారు? నీకు నాకు ఏం చెల్లు లేదు. నిద్ర వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నీకు నాకు చెల్లు లేదంటారు. ఇప్పుడు నీకు నాకు చెల్లు లేదంటే దాని అర్థం ఏంటి? ఇక నీకు నాకు ఇంక ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఇదిగో నువ్వు నాకు ₹10 ఇచ్చావు, తిరిగి నీకు ఇచ్చేసా. ఇచ్చింది ఈయనే, లెక్కకు పిలిచింది ఈయనే, అడిగింది ఈయనే. వాళ్ళు వచ్చి మంచి మాట అడిగారు. ఏమయ్యా 9 గంటలకు వచ్చినోడికి ₹1 ఇచ్చావు, 10 గంటలకు వచ్చినోడికి ₹1 ఇచ్చావు. మణిబాబు లాంటి వాడు 2 గంటలకు అన్ని పనులు చూసుకొని వస్తే వాడు కూడా తోటలో పని పెట్టుకొని వాడికి కూడా అదే జీతం ఇచ్చావు. అందరికంటే ముందు అర్థమైందా? దేవకుమార్ సార్ ఏం చెప్తారు? అందరికంటే ముందు 6 గంటలకు వచ్చిన నేను, మీ అందరికంటే వయసులో పెద్దోడిని, నేను అందరికంటే ముందు వచ్చి 6 గంటలకు వచ్చి నేను తోటలో నడువంచి నేను నా భార్య పనిచేస్తే నాకు కూడా సాయంత్రం లెక్క చూసేటప్పుడు ₹10 ఇస్తావా? ఏందయ్యా కొంచెం జీతం పెంచచ్చుగా. పోనీ ఇవన్నీ అన్ని పనులు చూసుకొని, కొంతమంది అన్ని పనులు చూసుకొని సాయంత్రం 6 గంటలకు వచ్చి పనిలో వంగుతారు. అర్థమైందా? కుక్క గాడిద ఉంటాయి కథలు చదివారు కదా, బాలమిత్ర కథల్లో. ఆ కథలు వాళ్ళు కూడా వచ్చి సాయంత్రం వచ్చి మోకరించగానే వాళ్ళకు కూడా తోటలో పని ఇచ్చాడు, వాళ్ళకు కూడా దేవుడు అదే జీతం ఇచ్చాడు. ఇప్పుడు కోపం వచ్చింది. ఎవడు కోపం వచ్చింది?
ఈ 6 నుంచి నేను అనుకుంటున్నా 11 గంటల దాకా 12 గంటల దాకా పనికి వచ్చారు. ముందు వాళ్ళకి వచ్చి ఉంటుంది కోపం. ఏమని, అయ్యా భలే వాడు అయ్యా, మేము 6 గంటల నుంచి పని చేస్తుంటే మేమేదో నువ్వు ₹1 ఎక్స్ట్రా ఇస్తాననుకున్నాం, నువ్వు మాకు అదే ఇచ్చావు, 6 గంటలకు వచ్చినప్పుడు కూడా అదే ఇచ్చావు. ఇది ఎక్కడయ్యారంటే ఆయన అన్న మాట ఏంటంటే, నా సొమ్ము నా ఇష్టం, నీకు కడుపు మట్టం కదా, నీకు కడుపు మండిందా నీకు? నా సొమ్ము నా ఇష్టం. సొమ్ము ఇస్తానని చెప్పింది ఈయనే, సొమ్ముకు లెక్క అడిగితే తిట్టింది ఈయనే. ఇచ్చింది ఆయన ఎందుకు తిడతాడు? మర్మం. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు పనికి పిలిచిన ఆయన చెప్పాలి ఏమని, లేదు బిడ్డ, ఏదో వాడు పాపం బిడ్డ పాపలు కలిగినాడు, వాడికి పిల్ల పాపలు ఒక 2 ఎక్స్ట్రా ఉన్నారు, కాబట్టి వాడికి ₹1 ఎక్స్ట్రా ఇస్తానని చెప్పుంటే పోయింది. అలా చెప్పకుండా కఠినంగా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? చివరిగా చూద్దాం. ఇది అలాగే మీ మనసులో ఉంచాలి. దీనికి నేను రివీల్ చేస్తాను. దీనికి మళ్ళీ నేను ఏది ఒక్క టాపిక్కే రివీల్ చేస్తాను. ఎందుకు అర్థం అవ్వలేదు చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనం. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరినితో ఒకరు చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారు? వీ డోంట్ నో అని రాయబడింది ఇంగ్లీష్లో. ఈయన ఎవరో అంటే ఈయన, అమ్మ అర్థమవుతుందమ్మా, నా తెలుగు అర్థమవుతుంది, కొంచెం ఫాస్ట్ ఏమని చెప్తున్నాను. మీరంతా అలర్ట్గా ఉన్నారా? అమ్మమ్మ మీరు అలర్ట్గా ఉన్నారా? మీకు అర్థమైందా? ఏమనుకోద్దు, మీ సేవకులు మీకు అర్థమైందా బిడ్డ? అర్థమైంది, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలర్ట్గా ఉన్నారు, కనెక్ట్ అయ్యారు వీళ్ళు నాతో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అందరూ ప్రయాణం చేసి దోణిలో వస్తున్నారు. అద్భుతం జరిగింది. గాలి సముద్రం నిమ్మలమైపోయాయి. శిష్యులు ఏమనాలి సార్? అక్కడ ఒకళ్ళు మనం ఉంటే, ఒకళ్ళు నువ్వు ఉంటే నువ్వేమని ఉంటావు చెప్పు. మాట్లాడితే కొంచెం రిలాక్స్ అవుతావు. యేసుక్రీస్తు ప్రభు అక్కడే సముద్రంలో నువ్వు ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నావు. అద్భుతం జరిగిపోయింది, సముద్రం నిమ్మలం అయిపోయింది, గాలి నిమ్మలం అయిపోయింది. అక్కడ నువ్వు ఉంటే నువ్వేమనుకుంటావు? ప్రభు మనల్ని రక్షించాడు. హల్లెలూయా. ఇది కూడా నాకు కనెక్ట్ అయింది. హల్లెలూయా. కనెక్ట్ అయ్యాడు నిజంగానే. సార్ మీరు చెప్పండి అన్న. అంతే అన్న, ప్రమాదం నుంచి తప్పించేవాడు. శ్యాంబాబు నీకెలా అర్థమయ్యేది? ఏది నన్ను కాపాడాడైనా, నేనంటే ఆయనకి ఎంతో ఇష్టం. అవునరా, నువ్వంటే ఆయనకి అంత ఇష్టం. ఎందుకంటే 6 గంటలకు వచ్చి నువ్వు అక్కడ ఆర్చి దగ్గర పడుకున్నావుగా. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క థీరీ చెప్పారు. ఈ థీరీలలో వీళ్ళు ఒక్కటైనా మాట్లాడారా శిష్యులు? ఏమన్నారు సార్ వాళ్ళు? ఎంత బాధ చేస్తుంది సార్. ఐ డోంట్ నో దట్ ద జీసస్ క్రైస్ట్ హీ వన్ దట్ ద మెర్సీ ఆఫ్ ద గాడ్. ఈయన ఎవరో మిస్టరీ వాళ్ళకి అర్థం కాల. మర్మమైన క్రీస్తు శిష్యులకు అర్థం కాలేదు. మర్మమైన క్రీస్తు శిష్యులకు అర్థమై ఉంటే ఆ రోజున మీరు మాట్లాడినట్టు కూడా వారు మాట్లాడకుండా, ఈయన ఎవరో, ఈయన మాటకు గాలి సముద్రము లోబడుచున్నవే అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారే గాని క్రీస్తుతో చెప్పని వారై ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఎలా బాధపడి ఉంటాడు? మీరు అనుకుంటారా? యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపంలో ఉన్నాడు. ఆయన ఏమనుకుంటాడు? ఒక్క మాట అయినా, ఇప్పుడు అన్నాడు కదా, ఆయన నాకు ఎంతో ఇష్టడు, ఆయన నన్ను తప్పించాడని ఒక్క మాట నా దగ్గర అని ఉంటే, అంటే కనీసం శిష్యుల దగ్గర మెప్పును కూడా యేసుక్రీస్తు ప్రభు పొందడానికి దేవుడు అనుమతించలేదు. అక్కడ కూడా ఆయన మెప్పు పొందలేదు.
వాళ్ళు ప్రయాణం చేస్తున్నారన్న మాటే కానీ మర్మమైన క్రీస్తు వాళ్ళకి అర్థం కాకుండా ఈయన ఎవరో, ఈయన మాటకు గాలి సముద్రము లోబడుతుందా అన్నారు కానీ ఈయన ఎవరో అన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు. ఎవరికి అర్థమైంది? నా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం, థ్యాంక్ యూ జీసస్, 40వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. 40వ అధ్యాయం 14వ వచనం. ఎవని యొద్ద యేసుక్రీస్తు ప్రభు ఆలోచన అడిగాడు, ఆయన అనే దగ్గర యేసుక్రీస్తు ప్రభుని చదవాలి బిడ్డ. మైక్ తీసుకోమ్మా. న్యాయ మార్గమును గురించి కాదు బిడ్డ, నువ్వు మధ్యలో ఆపేసావు. ఎవని యొద్ద యేసు ఆలోచన అడిగను, యేసునకు వివేకము కలుగు చేసిన వాడెవడు, న్యాయ మార్గమును గురించి యేసుకు నేర్పిన వాడెవడు, యేసునకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు, యేసునకు బుద్ధి మార్గమును బోధించిన వాడెవడు, జనములు చేద నుండి జారు బిందువులు వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. ఇప్పుడు ఈయనకి జ్ఞానం గురించి చెప్పింది ఎవరు? నేర్పింది ఎవరు? అభ్యసింపింది ఎవరు? ఈయనకి బోధించింది ఎవరు? ఈయన సమస్తమును కలుగు చేసే ఆలోచన చెప్పింది ఎవరు? ఇంతటి మహోన్నతమైన దేవుడు వారితో కలిసి పడవలో ప్రయాణం చేస్తుంటే వాళ్ళు సింపుల్గా అన్న మాట ఏంటంటే, ఈయన ఎవరో అని తెలియకనే వాళ్ళు ప్రయాణం చేశారు. ఇర్మియా గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. ఇర్మియా గ్రంథం అందరూ ఇర్మియా గ్రంథం, థ్యాంక్ యూ జీసస్, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు, వారి కాపరులు వారిని కొండల మీదకు తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించారు. జనులు కొండకు వెళుతూ తాను దిగవలసిన చోట మర్మమైనటువంటి క్రీస్తు యొద్ద ప్రజలు దిగకుండా కొండకు తిరుగుతున్నారు. ఈ ప్రవచనము ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన ఈ ప్రవచనము వాళ్ళు మర్మమైన క్రీస్తును గ్రహించకపోగా వారి గురించి చెప్పబడిందంటే, కాపరిని గొర్రెలు వెంబడించేటప్పుడు ఆ గొర్రెలు కూడా యేసుక్రీస్తు అనగా ఆ గొర్రెలు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి వెళ్తున్నప్పుడు ఆ గొర్రెలకు గమ్యమేంటో కాపర్లకు తెలియలే. కాపర్లు ఎక్కడికి మందను నడపాలో కాపర్లకు తెలియట్లే. ఇప్పుడు గొర్రెలని తావు తప్పిపోయాయి, కొండకు తిరుగుతున్నాయి, గుండెకు తిరుగుతున్నాయి. చివరికి ఏం చేయాలో అర్థం కాకుండా అందరు సందిగ్ధంలో ఉంటే దిగవలసిన చోటే అవి మర్చిపోయాయి. సంఘం ఎక్కడ నిలబడాలో, సంఘం ఎక్కడ స్థాపించబడాలో, సంఘం ఎవరి దగ్గర స్థిరపరచబడాలో సంఘం అర్థం కావట్లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను నీకు ఒక మర్మాన్ని చెప్తాను. ఆ మర్మమే కొలొస్సీయుల పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ స్పష్టముగా క్రీస్తు యొక్క గ్రహింపు కలిగిన వాళ్ళు, మర్మమైన క్రీస్తును తెలుసుకున్న వాళ్ళు, సకల ఐశ్వర్యము క్రీస్తులో ఉందని సంపూర్ణంగా గ్రహింపు చేసి ఆకలింపు చేసి ఆయనలోకి ప్రవేశించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారు మాత్రమే క్రీస్తుని అర్థం చేసుకోగలరు. ఆమేన్. ఇప్పుడు వీళ్ళు ఎవరో అని అంటే ఆయనకి ఎలా ఉంటుంది? నేను మీతో పాటు ఆటోలో ప్రయాణం చేస్తుంది, మీరు ఒక ప్రమాదం నుంచి నన్ను తప్పిస్తే దేవకుమార్ గారు ఎవరోనండి అని అంటే మీరు ఏమనుకుంటారు? అప్పుడు సార్ కళ్ళ నీళ్ళు వస్తాయా రావా? అరే నేను ఇంత టెక్నికల్గా డ్రైవ్ చేయకుండా పోతే, ఇంత టెక్నికల్గా నేను నడపకపోతే వీళ్ళందరూ చచ్చిపోయి ఉండేవాళ్ళు కదా, వీళ్ళందరూ నేను సేవ్ చేస్తే ఈయన ఎవరో అంటున్నారు ఏంటి? చూడండి ఒకసారి
ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయము 14వ వచనం. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చే దినము వచ్చి ఉన్నది. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగిస్తాడు. ఆ దినములలో యూదావారు రక్షించబడతారు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేము నివాసులందరూ సురక్షితంగా నివసిస్తారు. యెరూషలేము నివాసులందరూ జీవమగల దేవుని తెలుసుకుంటారు. దావీదుకు ఒక నీతి చిగురును పుట్టిస్తానని సాక్షాత్తు దేవుడే చెప్తే వీళ్ళు ఆ ధర్మశాస్త్రపు మాటలను వీళ్ళు గ్రహించలేదు. ఎవరు? శిష్యులు గ్రహించలేదు. నీతి చిగురును మొలిపిస్తానని చెప్పాడు, అది కూడా గ్రహించలేదు. ఇశ్రాయేలు యూదులు సమాధానంగా సంతోషంగా ఉంటారని చెప్పారు. చివరికి ఇశ్రాయేలు యూదులు యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయండి అని సాక్షాత్ ఆయన్ని దగ్గరుండి చంపించడానికి సమ్మతించారు. అంటే మర్మమైన క్రీస్తు శిష్యులకు అర్థం కాలేదు, మర్మమైన క్రీస్తు ఇశ్రాయేలుకు అర్థం కాలేదు, మర్మమైన క్రీస్తు యూదులకు అర్థం కాలేదు, మర్మమైన క్రీస్తు శాస్త్రులకు అర్థం కాలేదు, మర్మమైన క్రీస్తు చివరకు పరిసయ్యులకు అర్థం కాలేదు, మర్మమైన క్రీస్తు చివరకు ఆ యూదుల యొక్క ప్రధాన యాజకులకు కూడా, అన్నయ్య కైపయ్య కూడా అర్థం కాలేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు 15వ అధ్యాయం, నా మూలవాక్యంలోకి వస్తా, నేను నీకొక మర్మాన్ని తెలుపుతా. ఈ మర్మము ఇంకా మిస్టరీగా ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. ఆమేన్. ఈ మర్మం ఏంటో, ఎందుకు ఆయన మర్మమై ఉన్నాడో, ఇది ఎవరికి చెప్తాడో మధ్యాహ్నం చూద్దాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి దేవరాజన్న గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తాడు. అందరూ ఓ థ్యాంక్ యూ జీసస్. తలలు వంచుదాం, కళ్ళు మూద్దాం, మోకరించగలిగితే మోకరిద్దాం. ఈ మధ్యాహ్న వేళలో ప్రార్థించి ఆశించి ఎదురు చూచిన దినాన్న ప్రభు అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్యలో ఉన్నాడు. మర్మమై ఉన్నటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని ఆయన తెలియజేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, దైవజనమా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారలారా, దయచేసి మనందరం మన స్వరాలు విప్పి ఈ దినమున ఎవరికి అర్థము కానటువంటి, ఎవరు తెలుసుకొననటువంటి సంగతులు దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. నిజమే, ఎన్ని అద్భుతాలు దేవుడు కనుపరిచాడు, ఎన్ని ఆశ్చర్య కార్యములు కనుపరుస్తున్నాడు. ఇది నానా సంఘములో, సంఘ బిడల జీవితములో ఇదిగో నేను నీకు తోడయ్యున్నానని వాగ్దానము చేసి ఆయన మాట చెప్పి నెరవేర్చే దేవుని యొక్క సన్నిధిలో మనమున్నాము. అనేకమైన అద్భుతాలు మనము చూస్తున్నాం. కానీ ఒకానొక దినమున చిన్న కార్యము జరగకపోతే దేవుని బిడలారా, ఆ దినమున అర్థము కానటువంటి ఆ ప్రజలకు ఏ విధముగా ప్రభు ఎవరో అని ప్రశ్నిస్తున్నారు. ఈయన ఎవరో? నిజముగా గాలిని నిమ్మలపరిచాడు, సముద్రము నిమ్మలమైంది. ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు, అద్భుతాలు జరుగుతున్నాయి. చిన్న కార్యము జరగకపోతే ఇది నాన్న అనేకులు అసలు యేసు ఎవరు అని ప్రశ్నించే విధముగానే సంఘములో చాలా మంది కనబడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనందరి స్వరాలు విప్పి ఎన్నో పర్యాయములు ప్రభువా, ఎన్నో మారులు నా జీవితంలో నువ్వు ఎన్నో అద్భుతాలు కనపరిచినప్పుడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు కనుపరిచినప్పుడు, ఎన్నో సూచక్రియలు కనుపరిచినప్పుడు నేను నిన్ను స్తుతించాను, నేను సంతోషించాను. కానీ
కానీ కొంచెములో నాయన గాయపరచున్నాను, నిన్ను గాయపరిచాను. అనేక మార్లు నీ గాయములను నేను రేపి ఉన్నాను తండ్రి, నన్ను ఒక్కసారి దర్శించమని ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో నోరు తెరచి ప్రభువును మరి క్షమాపణ కోరవలసిన దినమిది. మర్మమైనటువంటి క్రీస్తు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ప్రత్యక్షత ఏంటో ఈ దినమున మనకు తెలుపబడింది. జీసస్ నేమ్, హల్లెలూయా. గొప్ప దేవుడు, ఆయన ఒక ఉద్దేశ్యమును కలిగి ఉన్న దేవుడు, ఆయన రక్షించుటకు వచ్చి ఉన్న దేవుడు. నీ జీవితంలో, కుటుంబ వ్యవస్థలో ఎన్నో గలిబిలిలు, వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సముద్ర మార్గములో ఆ గలిబిలి వలన ప్రాణములు తల్లడిల్లిపోయిన దినాన, ఏమవుతామో అర్థం కానటువంటి దినాన సమస్తమును నిర్మలపరచినటువంటి దేవుని సన్నిధిని నువ్వు చూడగలుగుతున్నావా? ఆ దేవుని మహిమను నువ్వు చూడగలుగుతున్నావా? ఇంకా ప్రశ్నించే విధముగానే ఉన్నావా? ఇంకా ప్రశ్నార్థకమైన జీవితము మన జీవితములో ఇంకను మెదులుతూ ఉన్నాయా? దైవజనమా, ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి అర్థం చేసుకుందాం, దేవుని మాటలు అవి జుంటె తేనె దారల కంటే మధురమైనటువంటి దేవుని అమూల్యమైనటువంటి వాక్కులను దైవ సేవకుని హృదయాంతరంగములో నుండి ప్రభువే నాతో మాట్లాడాడు అన్న వారందరూ కూడా ఈ దినమున నిజంగా దేవుని స్వరమును నేను విన్నాను, మర్మమై ఉన్నటువంటి క్రీస్తుని గురించి నేను తెలుసుకున్నాను. అనేక సూచక్రియలు జరిగించినప్పుడు నా జీవితంలో ఆహా అనుకున్నాను. నా అవిధేయత వలన, నా తప్పిదము వలన, నా అవిశ్వాసము వలన, నా అవివేకము వలన నేను కోల్పోయినప్పుడు, నేను చూడలేనప్పుడు ఎన్నో మారులు ప్రశ్నార్థకంగా ప్రభువు మీద నింద వేసినటువంటి వాడను నేను, నింద వేసిన దానను నేను అని ఏ రోజైనా క్షమాపణ కోరావా? లేదంటే దినాన క్షమాపణ కోరవలసిన దినమిది. ఆ సమూయేలు వలె ఇదిగో దేవుని యొక్క కళ్ళలో ఉన్నటువంటి రక్షణను చూడగలిగాడు. నువ్వు చూడగలుగుతున్నావా? చూచే నేత్రాలు మనకున్నాయా? చూడాలన్న హృదయ తపన మనకున్నదా? ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దైవజనమా. హల్లెలూయా. స్తుతిద్దామా దేవుణ్ణి. ఒకసారి అందరం చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ఎదుటివాని జీవితములో అద్భుతాలు చూసినప్పుడు నిజమే కదా, మనకు కడుపు మంట మన కళ్ళల్లో నుండి, అయ్యో వారి జీవితంలో అద్భుతాలు వారు చూడగలిగినప్పుడు నేను చూడలేకపోతున్నానే, కారణం ఏంటి అని నిన్ను నీవు ప్రశ్నించుకొని సరి చేసుకోవలసినటువంటి విధములో ఇందులో తప్పిపోయి ఉన్నామో, ఏ క్రమాన్ని మనము విడిచి ఉన్నామో, మన క్రమములో లేకుండా జార విడవబడి ఉన్నామో లేదో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవడం మానేసి, ప్రభువా అట్టి అద్భుతాలు నా జీవితంలో నేను చూడలేకపోతున్నానయ్యా, నష్టాన్ని చూడవలసిన స్థితి నా ముందు కనబడుతుంది ప్రభువా, నన్ను సరిచేయి నాయనా, నీకు దూరముగా పెట్టొద్దు అయ్యా. దావీదు కుమారుడా, నన్ను దూరముగా పెట్టొద్దు అయ్యా, నన్ను దాటిపోవద్దు ప్రభువా, నన్ను నీవు దాటిపోతే నేను బ్రతకలేను అనే మనసు నీకుందా? అందుకే అంటున్నాడు ఒక ఆయన, అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా. నీ కన్ను అభ్యంతరంగా ఉందా? నీ మనస్సు అభ్యంతరంగా ఉందా? దేవుడిచ్చినటువంటి ఆయుష్ను ఆరోగ్యమును దాచి దాన్ని వ్యర్థంగా వాడుకుంటూ ఈ దినమున దేవునికి దూరస్తురాలవై దేవుని మీద నింద మోపే విధంగా ఉన్నావా? ఇదిగో సహోదరి, తల్లి, చెల్లి, అమ్మాయ్య, నీ కొరకే మర్మమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షపరచబడి ఉన్నాడు. దినాన
ప్రత్యక్షపరచబడి ఉన్నాడు ఇది నాన్న. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. జీసస్ నేమ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నోరు తెరవాలి, ప్రతి ఒక్కరు నోరు తెరవాలి, ప్రతి ఒక్కరు నోరు తెరవాలి, ప్రతి ఒక్కరు నోరు తెరచి ప్రభు సన్నిధానములో ఒక్క దినమున కూడా, అయ్యా నేను నిన్ను దూషించలేదు, నీ మీద నేను